వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. మిత్రులందరికీ నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం చాలామందిని చూస్తున్నాం. భార్యాభర్తలు సూసైడ్ చేసుకొని చనిపోవటం, లేదా భర్త చనిపోవటం, లేదా భార్య చనిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశం మీద కొంచెం మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ టాపిక్లోకి పోయే ముందు మన ఛానల్ని మొదటగా చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ విషయాన్ని 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను మిత్రుల. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్, చాలామంది భార్యాభర్తలు సూసైడ్ చేసుకుంటుంటున్నారు. వాడు పెద్ద చదువులు చదివినటువంటి వాడు సూసైడ్ చేసుకుంటున్నాడు. ఏమి నిరక్షరాస్యుడు కూడా ఒక భార్యాభర్తల మధ్య కొంచెం డిస్కషన్ వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య మనం కూడా చూసాం, ఒక జడ్జి గారు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవటం అనేది జరిగింది. అంటే సరే, జడ్జి గారు చనిపోయింది ఏదో, మరి ఆ విషయం మనం దాంట్లోకి పోకుండా జనరల్గా ఉన్నటువంటి ఒక అంశాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. ఏంది అది అని అంటే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాగానే పెళ్ళికి ముందే ఏమని మాట్లాడుకుంటారంటే, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అమ్మ మీ బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడా? చేస్తున్నాడా? మరి పెళ్ళి కాగానే అమ్మాయిని ఇక్కడే ఉంచుతాడా, హైదరాబాద్ తీసుకుపోతాడా? హైదరాబాద్ తీసుకుపోతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు వేరే కాపురం ఉండాలనేది వాళ్ళ ఇంటర్నల్ ఫీలింగ్. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, అంటే చెప్పకనే ఇండైరెక్ట్గా పిల్ల ఇద్దరు కూడా వేరే కాపురం ఉండాలి, అత్తమామల దగ్గర ఉండొద్దు, నా బిడ్డ ఏదో కష్టపడుతుంది చేస్తుంది అనేది సరే వాళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెడతారో, లేదా ఏదే జాబ్ చేస్తున్నటువంటి ప్రాంతానికి పోయి వాళ్ళు నివాసం ఉంటున్నారో, ఆ నివాసం ఉంటున్న క్రమంలో వీళ్ళు రోజులు గడుస్తున్న క్రమంలో ఏమవుతుంటుందంటే, చిన్న చిన్న పొరపాట్లు భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న క్రమంలో అమ్మాయి ఏదో అన్నదాన్ని అబ్బాయి ఫీల్ అవుతుంటాడు, అబ్బాయి అన్నాడని అమ్మాయి ఫీల్ అవుతూ ఈ రకంగా ఒకరికొకరు దాన్ని ఏమంటారయ్యా, కొంచెం అంటే నేనెక్కువ భావనలోకి వెళ్ళిపోయి వాళ్ళ దాన్ని అదొక ఒక విధంగా మైండ్లోకి ఎక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా ఎక్కించుకొని మైండ్లోకి వెళ్ళిపోయి ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసుకోకుండా, ఇంట్లో ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోకుండా ఇట్లా చేసుకొని లాస్ట్కి ఏమవుతుందంటే, వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఇక వాళ్ళు ముందుకెళ్ళిపోతారనమాట. అలా సూసైడ్ చేసుకొని వాళ్ళు చనిపోతుంటారు. దానికి నేనేమంటానంటే, దానికి ప్రధాన కారణం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు అనేది నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అంటే ఇంతకుముందు కాలంలో వాళ్ళకి 10 మంది పిల్లలు ఉండని, 5 మంది పిల్లలు ఉండని, ఎంతమంది పిల్లలు ఉండని, ఉన్నది 2 రూములే కావచ్చు, 1 రూమే కావచ్చు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేది. ఈ ఉమ్మడి కుటుంబంగా ఎప్పుడైతే ఉన్నారో, ఫ్యామిలీలో ఎవరి మధ్య అయినా సరే ఏదైనా ఒక ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు, లేదా అన్నదమ్ముల మధ్యనైనా డిస్కషన్ వచ్చి వారు మాట్లాడుకోకపోయినా ఇంట్లో అమ్మనో నాన్ననో ఏంద్రా వారితో రోజు మాట్లాడలేదు ఏంద్రా వీళ్ళు ప్రశ్నించేటోళ్ళు. ప్రశ్నిస్తే ఇది ఫలానా జరిగిందంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఏం చేసేటోళ్ళయా, దాన్ని తీసేసేటోళ్ళు, ఇద్దరు మళ్ళీ కలిసిమెలిసిపోయేటోళ్ళు. లేదా భార్యాభర్తలు కూడా అదేవిధంగా కొంచెం క్లాషెస్ వచ్చినా, కొంచెం ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినా, వీళ్ళు మాట్లాడుకోకపోయినా, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు,
ఏమైందని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలను కూర్చోబెట్టి తప్పు ఎవరిదైతే తప్పు వాళ్ళని దండించి సరైన మార్గంలో పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. దానివల్ల ఏమైందనంటే కాపురాలు అంటే మైండ్ మెచ్యూర్డ్ లేక, అర్థం చేసుకునే స్థాయి లేక, కొన్ని సందర్భాలలో ఎవరికి వాళ్ళు ఈగోగా ఫీల్ అయ్యి, వాళ్ళు చిన్నతనంగా ఫీల్ అయ్యి కూడా నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అనేది అనుకొని వాళ్ళు ఏదో ఇక అయిపోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అదే నా అభిప్రాయం ఏంటంటే అదే ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ దుస్థితి రాదనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్నాన్నులున్నా, పెదనాన్నులున్నా, చిన్నమ్మలున్నా, పెద్దమ్మలున్నా, మామలున్నా, అవ్వలున్నా, తాతలున్నా, ఎవరున్నా కానీ ఏదైనా ఒక విషయం వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వాళ్ళని గమనించేటోళ్ళు, ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడిని, ఆడవాళ్ళని, మగవాళ్ళని గమనించి ఎక్కడైతే పొరపాటు జరుగుతుందో ఆ పొరపాటుని సరిదిద్ది వాళ్ళు కాపురాలు చేసుకునే విధంగా పెద్దవాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తూ కాపురాన్ని ముందుకు తీసుకుపోయేది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందంటే లేదని చెప్పాలి. ఎందుకయ్యా అంటే వీడు పోయే ఒంటరిగా ఉంటారు, ఇంట్లో గొడవైందని అబ్బాయి తల్లిదండ్రులకి అబ్బాయి చెప్పుకోలేని పరిస్థితి. ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయిలు ఆటోమేటిక్గా తల్లిదండ్రులకు చెప్తారు. అక్కడి నుంచి అబ్బాయికి ప్రెజర్స్ వస్తాయి. ఒకవేళ ఈ ప్రెజర్స్ వచ్చిన క్రమంలో వీడు ఏదన్నా తల్లిదండ్రులకు చెప్తే నువ్వు మగోడివిరా, నువ్వెందుకురా అట్లుంటావు ఇట్లుంటావు అంటే ఈ పెద్ద చిన్న ధోరణితోటి పోయి ఏమవుతుందంటే వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేక, వాళ్ళ బాధలు ఎవరికి కూడా చెప్పుకోలేక, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్కి నేను చెప్పుకుంటే చిన్నగా అంటే చిన్నతనంగా అవుతానేమో, అందరి ముందు నేను లోకు అవుతానేమో అన్న ఆలోచనతోటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు దాన్ని డీల్ చేయలేక సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి ఈరోజు ఎక్కువగా ఉందనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఈ విషయమే కాదు, వాళ్ళు ఒకవేళ ఏదన్నా దాన్ని ఏమంటారు ఏదైనా బానిస అయినా, ఏదైనా ఒక దానికి బానిస అయిన అబ్బాయిలు కానీ, తర్వాత ఏదైనా అప్పులు చేస్తున్న క్రమంలో కానీ, ఇంకొక క్రమంలో కానీ ఎప్పుడు వెన్నంటే తల్లిదండ్రులు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళని ఎప్పుడు గైడ్ చేస్తూ అది తప్పురా ఇది తప్పురా అని చెప్పుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తుని సరైన మార్గంలో పెట్టే విధంగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండటం, దానివల్ల భార్యాభర్తల మధ్య కావచ్చు, ఎవరి మధ్యన కానీ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఒకవేళ ఉంటే వాటిని సరిచేసి కుటుంబాలంతా కూడా సాఫీగా నడిచే విధంగా ఆ రోజుల్లో పెద్దోళ్ళు అందరూ కూడా ఆ రకంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మిత్రులారా. అయితే నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబం ఒక భాగం అయితే ముఖ్యంగా అమ్మాయిలు కానీ, పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ, భార్యాభర్తలు ఎవరైనా సరే ఏ పొరపాటు ఉన్నా కానీ ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకు, మనకు నచ్చినటువంటి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీ యొక్క సమస్యలు చెప్పుకొని ఎప్పుడైనా ఓపెన్గా చెప్పుకోవాలి. చెప్పుకోగానే నేను ఏదో నేను లోకువైతే అనే భావన అనేది తీసిపెట్టేసుకొని మనం ఆ రకంగా పోయినప్పుడే ఏమవుతుందంటే మనలో బాధ కొంచెం తగ్గి దానికి సొల్యూషన్ అనేది కూడా కొంచెం మనకు దొరుకుతుంది. ఆ దొరికిన క్రమంలో మనం కూడా ఏం చేస్తామనంటే మన యొక్క భావాలను కానీ, మన యొక్క ఇబ్బందులు కానీ వ్యక్తపరిచి వాటికి మనము పరిష్కారాలు తెలుసుకొని సరైన మార్గంలో పోయిన ఎడల మన జీవితాలు మొత్తం కూడా సాఫీగా ఉంటాయి అనేది కూడా నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పెద్ద అసలు అతి ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే పిల్లలున్న క్రమంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకొకటి వచ్చి ఏదో మనస్పర్ధలు వచ్చి పిల్లల్ని చంపేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నారు. కొంతమంది అయితే భార్యాభర్తలు ఇద్దరు సూసైడ్ చేసుకుంటున్నారు. పిల్లలు అనాథలయ్యే పరిస్థితి ఉన్నది మిత్రులారా. కాబట్టి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రధాన బాధ్యతగా తీసుకొని వాళ్ళు ఏం చేయాలి అంటే భార్యాభర్తలు, అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఏ పొరపాటు చేసినా నిర్మోహమాటంగా తప్పు చేసిన వాళ్ళని దండించాలి. వాళ్ళని సరైన మార్గంలో ఉండే విధంగా చూసి ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనము ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతామో ఖచ్చితంగా కొంతవరకైనా సరే ఈ యొక్క ఇబ్బందుల్ని మనం ఆపగలుగుతామని తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ
నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.